హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ బుక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి పోస్టులు అలాగే వాటి వివరాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఇందులో మనకి నింగిపైన మరియు నీలపైన, సో ఇందులో మనకి చూసినట్లయితే ప్రధానంగా 10వ తరగతి నుంచి పీజీ వరకు అంటే బీఎస్సీ బీఎడ్ చేసిన వాళ్ళు కూడా మనకి ఈ పోస్టులకి అర్హులే. సో పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. ప్రతిభ చూపితే పక్కా కొలువు, అలాగే వాయుసేనతో అద్భుత కెరియర్. సో ఎవరైతే అతి చిన్న వయసులో ఎయిర్ ఫోర్స్లో చేరాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక గొప్ప అవకాశంగా మారనుంది. విలువైన ఉద్యోగాలు ఒడిసి పట్టడమే లక్ష్యంగా యువతరం ముందుకు కదులుతోంది. సంఘంలో గుర్తింపు మరియు చక్కని వేతనం, సౌకర్యాలు, మంచి వాతావరణం ఉన్న కొలువులు కుర్రాలను ఆకట్టుకుంటున్నాయి. వీరి ఆశయాలకు వాయుసేన ఉత్తమ వేదికగా నిలుస్తుంది. 10వ తరగతి నుంచి పీజీ వరకు అంటే మనకి 10th టు మనకి పీజీ వరకు వివిధ విద్యార్హతలతో ఎన్నో రకాల ఉద్యోగాలు ఎయిర్ ఫోర్స్లో ఉన్నాయి. వాటిలో ప్రవేశానికి ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రకటనలు వెలువడుతూనే ఉన్నాయి. సో పూర్తి వివరాలు. ప్రతిభ మీ సొంతమైతే చాలు, పైసా చెల్లించకుండా పైలట్ శిక్షణ అందించడానికి ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉంది. శిక్షణ పూర్తయిన వెంటనే అందులోనే పైలట్ ఉద్యోగంలో చేరిపోవచ్చు. అత్యుత్తమ నైపుణ్యాలు ప్రదర్శిస్తే యుద్ధ విమానాలు నడిపే అర్హతను కూడా పొందవచ్చు. వాయుసేనలో విమానాలు, హెలికాప్టర్లు నడపడానికి పైలట్లు, వాటి నిర్వహణ, మరమ్మతుల కోసం టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ సిబ్బంది, దేశ రక్షణకు ఎయిర్మెన్లు, ఇలా వివిధ ఉద్యోగాలు అయితే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉండడం జరిగింది. సో ఇందులో మనకి కేటగిరీల వైజ్గా చూసినట్లయితే ఎయిర్మెన్కు సంబంధించి ఇందులో గ్రూప్ ఎక్స్ అలాగే వై అనే 2 ట్రేడులు ఉంటాయి. వీటిలో గ్రూప్ వైలో మ్యూజిషియన్ మరియు మెడికల్ అసిస్టెంట్, ఇతర ట్రేడులు కూడా ఉంటాయి. గ్రూప్ ఎక్స్లో ఎడ్యుకేషన్ ఇన్స్పెక్టర్, ఇతర ట్రేడులు లభిస్తాయి. ఈ పోస్టులకు పరీక్షలో చూపిన ప్రతిభ మరియు ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ల ద్వారా నియామకాలు చేపడతారు. సో ఇందులో మనకి గ్రూప్ వై అయితే చూసినట్లు ఇక్కడ 2 కేటగిరీలు అయితే ఉన్నాయి కదా ఎయిర్మెన్లో. మనకి అందులో గ్రూప్ వై చూసినట్లయితే మ్యూజిషియన్ ఈ పోస్టులకి ఈ ట్రేడ్ ఉద్యోగాలకి 10వ తరగతి విద్యార్హతతో పోటీ పడవచ్చు. ఏదైనా సంగీత లేదా వాద్య పరికరాల్లో ప్రావీణ్యం ఉండాలి. అలాగే వీరికి ఏజ్ చూసినట్లయితే 17 నుండి 25 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. సో వాళ్ళందరూ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. హైట్ వచ్చేసి మీకు మినిమం 162 సెంటీమీటర్స్ కంపల్సరీ. అలాగే గ్రూప్ వై విభాగంలో మనకి మెడికల్ అసిస్టెంట్, సో ఫస్ట్ మ్యూజిషియన్ చూసాం, ఇప్పుడు మెడికల్ అసిస్టెంట్. సో ఈ పోస్టులకి 10th + 2 లేదా ఇంటర్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ సబ్జెక్టులతో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులు ఈ పోస్టులకు అర్హులు. ఇంగ్లీష్లో విడిగా 50% మార్కులు అయితే కంపల్సరీగా రావాల్సి ఉంటుంది. వయసు వచ్చేసి వీళ్ళకి 17 నుండి 21 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ ఈ పోస్టులకి అర్హులే, అంటే మెడికల్ అసిస్టెంట్ పోస్టులకి అర్హులు. ఆ తర్వాత ఇతర ట్రేడులు అంటే గ్రూప్ విభాగంలో మనం మ్యూజిషియన్ చూసాం, మెడికల్ అసిస్టెంట్ చూసాం. ఇప్పుడు ఇతర ట్రేడులు. సో ఇతర ట్రేడులు అంటే మనకి 50% మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణతకి వీళ్ళు అర్హులవుతారు. ఆంగ్లంలో 50% మార్కులు మ్యాండేటరీ. అలాగే ఏజ్ కూడా 17 to 21 ఇయర్స్ లోపు అందరూ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇప్పుడు గ్రూప్ ఎక్స్ విభాగంలో, సో ఇందాక గ్రూప్ వై విభాగంలో చూసాం కదా, ఇప్పుడు గ్రూప్ ఎక్స్ విభాగంలో చూసినట్లయితే ఇందులో టెక్నికల్ మరియు ఎడ్యుకేషనల్ ఇన్స్పెక్టర్ పోస్టులు అయితే ఉంటాయి. సో ఈ విభాగంలో పోస్టులకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఇంటర్లో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. విడిగా అంటే వాటితో కాకుండా మనకి ఇంగ్లీష్లోనైతే 50% మార్కులు అయితే కంపల్సరీగా సాధించాల్సి ఉంటుంది. అలాగే లేదా 50% మార్కులతో నిర్దేశిత ట్రేడుల్లో 3 ఏళ్ల డిప్లొమా ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు ఇంగ్లీష్ సబ్జెక్టులో 50% మార్కులతో డిప్లొమా లేదా ఇంటర్ 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. వయసు వచ్చేసి వీళ్ళకి 17 to 21 ఇయర్స్ అయితే కంపల్సరీ ఉండాలి.
ఎడ్యుకేషన్ ఇన్స్పెక్టర్. సో ఈ పోస్టుకి సంబంధించి బీఎడ్తో పాటు యూజీ పీజీ అంటే అండర్ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈ పోస్టులకి పోటీ పడవచ్చు ఎడ్యుకేషన్ ఇన్స్పెక్టర్ పోస్టులకి. ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా బీఏ లేదా ఫిజిక్స్, సైకాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్ వీటిలో ఏదైనా ఒక సబ్జెక్టుతో బీఎస్సీ లేదా బీసీఏ చదివిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఇది మనకి బీఎడ్కు సంబంధించి, అంటే ఇందాక మనం 10th+2 చూసాం, 10వ తరగతితో చూసాం, ఇప్పుడు బీఎడ్తో చూసాం. సంబంధిత కోర్సులో 50% మార్కులు అయితే సాధించాలి. అంటే మీరు బీఎస్సీ చదివినా బీఎడ్ చదివినా అందులో మాత్రం 50% అయితే అగ్రిగేట్ పర్సంటేజ్ అయితే మీరు 50% ఎబోవ్తో పాస్ అయి ఉండాలి. వీరికి వయసు వచ్చేసి 20 నుండి 25 సంవత్సరాల లోపు వారై ఉండాలి. ఎంఏ ఇంగ్లీష్, సైకాలజీ లేదా ఎంఎస్సి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎంసీఏ వీటిలో ఏదైనా కోర్సులో 50% మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే 50% మార్కులతో బీఎడ్ తప్పనిసరి. సో అలాగే వీళ్ళకి వయస్సు వచ్చేసి 20 నుండి 28 లోపు మధ్యవారై ఉండాలి. సో వాళ్ళందరూ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సో ఇక్కడ బీఎడ్ కనుక పూర్తి చేసినట్లయితే బీఎడ్ వాళ్ళకి 50%. అలాగే మనకి డిగ్రీతో పాటు కూడా అడిగాడు మనకి అండర్ గ్రాడ్యుయేషన్ ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో ఆ విభాగాల్లో మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైకాలజీ లేదా మ్యాథ్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇచ్చాడు కదా. సో అందులో కూడా మీరు 50% అగ్రిగేట్ మార్కులతో మీకు సంబంధిత కోర్సులో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. సో ఇక్కడ బీఎడ్ కూడా 50% మార్కులు కంపల్సరీ బీఎడ్ ఎవరైతే పూర్తి చేశారో. సో వీళ్ళకి ఏజ్ వచ్చేసి మనకి ప్రధానంగా 20 to 28 ఇచ్చాడు బీఎడ్ వాళ్ళకి. అలాగే మనకి అండర్ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్, సో వీళ్ళకి వచ్చేసి మనకి 20 నుంచి 25 ఏళ్ళ లోపు ఉండాలి. సో వీటికి కూడా 50% మార్కులతో అర్హత సాధించాలి. నెక్స్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు. అంటే ఇందాక మనం గ్రూప్ వై అలాగే గ్రూప్ ఎక్స్ విభాగాల్లో కేటగిరీలో చూసాం కదా పోస్టులు. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఆఫీసర్ హోదాలో ఉద్యోగాలు చూద్దాం. ఆఫీసర్ హోదాతో ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీలో మనకి టెక్నికల్ ఉంటుంది మరియు నాన్ టెక్నికల్ ఉంటుంది. సో ఈ విభాగాల్లో విధులు ఉంటాయి. ఫ్లయింగ్ బ్రాంచ్లో ఎంపికైన వారు పైలట్ సేవలు అందిస్తారు. ఎయిర్ ఫోర్స్లో 3 రకాల పైలట్లు ఉంటారు. సో ఇక్కడ శిక్షణ సమయంలో వారు చూపిన ప్రతిభ ప్రకారం కేటాయింపులు ఉంటాయి. యుద్ధ విమానాలు నడిపేవాళ్ళు ఫైటర్స్, సరుకు లేదా మనుషులను తీసుకువెళ్ళేవారు ట్రాన్స్పోర్టర్లు, హెలికాప్టర్లను నడిపేవాళ్ళు హెలికాప్టర్ మరియు పైలట్లు, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ విభాగంలో అవకాశాలు సొంతం చేసుకునే వారికి మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ విభాగాల్లో వీళ్ళకి ఉద్యోగాలు లభిస్తాయి. గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్లో అడ్మినిస్ట్రేషన్ మరియు అకౌంట్స్, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్, మెటీరియాలజీ శాఖల్లో అవకాశాలు లభిస్తాయి. ఆయా విభాగాల్లోకి ప్రవేశ మార్గాలు ఇలా లభించడం జరుగుతుంది. సో ఇందులో మనకి ఫ్లయింగ్ బ్రాంచ్లో చూసినట్లయితే ప్రధానంగా ఆఫీసర్ ఉద్యోగాల్లో ఫ్లయింగ్ బ్రాంచ్ ఉద్యోగాలను యూపీఎస్సీ నిర్వహించే ఎన్డీఏ, సిడిఎస్ఈలతో పాటు ఏఎఫ్ క్యాట్ లేదా ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ అంటే మెన్ అండ్ ఉమెన్ విభాగంలో ఉంటాయి 2. అలాగే ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ద్వారా దక్కించుకోవచ్చు. ఏ పోస్టులు అంటే మనకి ఫ్లయింగ్ బ్రాంచ్కి సంబంధించి. అలాగే వీళ్ళకి ఎన్డీఏకి సంబంధించి ఉంటాయి. మనకి వీళ్ళకు ఎస్ఎస్సి ఎంట్రీ ఉంటాయి అంటే 10th. అలాగే ఏఎఫ్ క్యాట్ విభాగాలకి అలాగే ఇక్కడ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ, సిడిఎస్సి విభాగాల్లో మనకి ప్రధానంగా అయితే పోస్టులు అయితే ఉంటాయి. సో వీటి గురించి పూర్తి వివరాలు చూద్దాం. మనకు ఎన్డీఏ విభాగంలో చూసినట్లయితే ఇంటర్మీడియట్ అర్హతతోనే ఎయిర్ ఫోర్స్లో పైలట్ అయ్యే అవకాశం ఉంటుంది.
యూపీఎస్సీ నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షతో సొంతం చేసుకోవచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ పూర్తి చేసిన వారు, ఆఖరు సంవత్సరం కోర్సు చదువుతున్న వాళ్ళు కూడా వీటికి అర్హులు. వీటికి ఎన్డీఏ కోర్స్ అయితే ఎవరైతే చదువుతున్నారో, అలాగే వీళ్ళకి 16.5 లేదా 19.5 ఇయర్స్ అయితే ఉండాలి. సో ఆ మధ్య వయసు వారే మనకి ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్ కావడం జరుగుతుంది. అలాగే ఎత్తు వచ్చేసి 162 సెంటీమీటర్స్ అవసరం. ఏడాదికి 2 సార్లు జనవరిలో మరియు ఆగస్టులో ప్రకటన వెలువడుతుంది. ఒక్కో విడతలో 90కి పైగా ఖాళీలను భర్తీ చేస్తారు. రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వీరికి నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణేలో శిక్షణ ఉంటుంది. వీరు శిక్షణతో పాటు బీటెక్ విద్య కూడా అభ్యసిస్తారు. విజయవంతంగా కోర్స్ పూర్తి చేసిన వారికి జేఎన్యూ, న్యూఢిల్లీ ఇంజనీరింగ్ డిగ్రీలను ప్రదానం చేస్తారు. అనంతరం ఎయిర్ ఫోర్స్ కేంద్రాల్లో పైలట్ సమగ్ర శిక్షణ అందిస్తారు. దీన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నవారు ఫ్లయింగ్ ఆఫీసర్ హోదాలో మనకి జాబ్ని అయితే పొందుతారు. సో నెక్స్ట్ అలాగే ఇక్కడ ఎస్ఎస్సి ఎంట్రీ. సో ఈ విధానంలో ఎంపికైన వారు 14 ఏళ్ళు విధుల్లో కొనసాగి వైదొలగాల్సి ఉంటుంది. అయితే అవసరాలు, అభ్యర్థుల సమర్థత ప్రకారం వీరిని శాశ్వత ఉద్యోగంలోకి తీసుకుంటారు. పురుషులతో పాటు మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీలో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. దీంతోపాటు మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులో 60% మార్కుల్లో ఇంటర్ ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. అంటే డిగ్రీ అయితే మనకి ఓవరాల్గా 60% ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్ విభాగంలో మీరు మ్యాథ్స్ అలాగే ఫిజిక్స్లో మినిమం 60% మార్కులు ఉండాలి. అంటే విడివిడిగా మ్యాథ్స్లో 60%, అలాగే ఫిజిక్స్లో కూడా 50% మార్కులు అయితే సాధించాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఎస్ఎస్సి ఎంట్రీతో. సో ఇక్కడ ఎన్డీఏ ఆల్రెడీ చూసాం. సో ఎవరైతే మనకి ఎన్డీఏలో కొంతమంది ఇంటర్ విద్యార్హతతో మనకి అక్కడ 10th పాస్ అయినాక కొంతమంది, అలాగే ఇంటర్తో కొంతమంది ఎన్డీఏలో చేరుతారు కదా. సో వారికి సంబంధించి కూడా పోస్టులు అయితే మీకు చెప్పాను. అలాగే ఏఎఫ్ క్యాట్కి సంబంధించి విభాగంలో ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్తో ఫ్లయింగ్ బ్రాంచ్ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఇందులో 2 విభాగాల్లో పైలట్ కావచ్చు. అవి ఎస్ఎస్సి ఎంట్రీ, అలాగే ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ. ఈ పరీక్షకు సంబంధించి ప్రకటనలు ఏడాదికి 2 సార్లు జూన్లో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి వెలువడతాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ల ద్వారా నియామకాలు చేపడతారు. మనకు ఏఎఫ్ క్యాట్ ద్వారా నిర్వహించే పోస్టులకి సో ఈ రకంగా మనమైతే పోస్టులు అయితే సొంతం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ, అలాగే ఎస్ఎస్సి ఎంట్రీ అని ఇచ్చాడు కదా. సో వీటి గురించి పూర్తి వివరాలు చూద్దాం. సో ఇందులో మనకి సిడిఎస్సి విభాగం, అంటే సిడిఎస్సి వాళ్ళు నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ పేరుతో యూపీఎస్సి ఈ పరీక్షను నిర్వహిస్తుంది. ప్రకటనలు ఏడాదికి 2 సార్లు, అంటే జూన్లో ఒకసారి, అలాగే అక్టోబర్లో మనకైతే ప్రకటనలు వస్తాయంటే ఉద్యోగ ఖాళీల గురించి. ఒక్కో విడతలో 30కి పైగా ఖాళీలు ఉంటాయి. ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ బ్రాంచ్ ఉద్యోగాలను ఈ పరీక్షతో పొందవచ్చు. ఇంటర్లో మ్యాథ్స్ అలాగే ఫిజిక్స్ చదువుకున్న గ్రాడ్యుయేట్లు వీటికి అర్హులు. వయస్సు వచ్చేసి వీళ్ళకి 20 to 24 ఇయర్స్ మధ్య ఉండాలి. అంటే వీళ్ళకి 20 నుంచి 24 లోపు ఉన్న వయసు వారు ఈ పోస్టులకి అర్హులు. అలాగే రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు. అలాగే ఎస్ఎస్సి స్పెషల్ ఎంట్రీ విభాగంలో చూసినట్లయితే మనకి ఎస్ఎస్సి సి సర్టిఫికేట్ ఉన్నవారికి ఈ విధానంలో ఫ్లయింగ్ బ్రాంచ్లో అవకాశం కల్పిస్తున్నారు. పురుషులే ఈ పోస్టులకి అర్హులు. కనీసం 60% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతో పాటు ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివి ఉండడం తప్పనిసరి. సో అలాగే మనకి ట్రైనింగ్కి సంబంధించి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మనకి ఎయిర్మెన్ పోస్టులకి ఎంపికైన వారు బెల్గాంలోని ఎయిర్ ఫోర్స్ ప్రాథమిక శిక్షణ కేంద్రంలో తరఫీదునిస్తారు. ఆ తర్వాత విజయవంతంగా దీన్ని ముగించుకున్న వారికి సంబంధిత కేంద్రాల్లో ట్రేడ్ శిక్షణ ఉంటుంది. గ్రూప్ ఎక్స్ టెక్నికల్ ఉద్యోగులు వివిధ విభాగాల్లో ఫిట్టర్ హోదాతో
సేవలు అందిస్తారు. ఎడ్యుకేషన్ ఇన్స్పెక్టర్ పోస్టులకి ఎంపికైన వారు ఎయిర్మెన్కు శిక్షణ కేంద్రాల్లో తరఫేదునిస్తారు, అంటే రిపోర్ట్ చేస్తారు. అంటే గ్రూప్ 5 టెక్నికల్ విభాగంలో ఎంపికైన వారు కమ్యూనికేషన్ ఆటోమొబైల్ టెక్నీషియన్ హోదాతో నిధులు నిర్వర్తిస్తారు. నాన్ టెక్నికల్ విభాగంలో మ్యూజిషియన్ పోస్టులు చేరినవారు మ్యూజిషియన్లుగా, మెడికల్ విభాగంలోని వారు మెడికల్ అసిస్టెంట్ హోదాతో చేలామణి అవుతారు. ఆ తర్వాత నాన్ టెక్నికల్ ట్రేడ్లో మిగిలిన వారు అడ్మిన్, అకౌంట్స్, లాజిస్టిక్స్, ఆపరేషన్ మొదలైన విభాగాల్లో అసిస్టెంట్గా వీరు కొనసాగుతారు. ఎయిర్ ఫోర్స్ సెక్యూరిటీ లేదా పోలీస్ సేవలు అందిస్తారు. వీరందరికీ కెరియర్ ప్రారంభంలోనే ఎయిర్ క్రాఫ్ట్మెన్ హోదా కేటాయిస్తారు. అలాగే వీరు భవిష్యత్తులో మాస్టర్ వారెంట్ ఆఫీసర్ స్థాయి వరకు చేరుకుంటారు. గ్రూప్ ఎక్స్ అలాగే గ్రూప్ 5 విభాగాల వారికి శిక్షణ సమయంలో 14,600 స్టైపెండ్ ప్రతి నెల అందుతుంది. అనంతరం గ్రూప్ 5 విభాగంలో విధులు నిర్వహించే వారికి 26,900 మరియు గ్రూప్ ఎక్స్ టెక్నికల్ పోస్టులు వీరికి సంబంధించి 33,100. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్పెక్టర్లకి రూపాయలు 40,600 మూల వేతనం అంటే బేసిక్ పే లభిస్తుంది. దీనికి అదనంగా డిఏ, హెచ్ఆర్ఏ ప్రోత్సాహకాలు వీరు అందుకుంటారు. అలాగే 60 వార్షిక, 20 సాధారణ సెలవులు వీరికి ఉంటాయి. పూర్తి వివరాలు కనుక మీరు తెలుసుకోవాలంటే www.careerairforce.nic.in చూసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి అలాగే నేవీ మరియు ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా నా ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.